హైదరాబాద్ అబిడ్స్లోని షాపింగ్ సెంటర్లో దాడులు నిర్వహించారు పోలీసులు. 4 షాపులపై రైడ్స్ చేసి 5గురిపై కేసు నమోదు చేశారు. అయితే ఇదే ఏరియాలో ఉన్న జగదీష్ మార్కెట్లో రైడ్స్ చేశారని, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షాప్ ఓనర్స్. దీంతో తమ వ్యాపారం దెబ్బతింటోందన్నారు. జగదీష్ మార్కెట్లో తనిఖీలు చేయలేదని తెలిపారు అసోసియేషన్ సభ్యులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. జగదీష్ మార్కెట్ అనగానే అందరికీ కూడా ఇటు అబిడ్స్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి నుంచి మనం ప్రస్తుతం గమనించవచ్చు. అబిడ్స్ వెళ్ళే ప్రధాన రహదారికి కుడివైపు నుంచి లోపలికి రాగానే ఇటు అన్ని కూడా మొబైల్ యాక్సెసరీకి సంబంధించినటువంటి షాపులు అయితే ఉంటాయి. మనం ఈ గల్లీ మొత్తం గమనించినట్లయితే మొత్తం మొబైల్కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ కానీ అదేవిధంగా రిపేర్కి సంబంధించినటువంటి షాపులన్నీ కూడా దర్శనం ఇస్తూ ఉంటాయి. ఈ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే ఇటు లెఫ్ట్ సైడ్లో మనం గమనిస్తే జగదీష్ మార్కెట్ వెల్ఫేర్ మొబైల్ అసోసియేషన్ ఉంటుంది. మొత్తం ఉన్నటువంటి భవనం మొత్తంలో ఉన్న షాపులన్నీ కూడా జగదీష్ మార్కెట్ కిందకి వస్తాయని అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇదే క్రమంలో మనం కనుక గమనిస్తే మొత్తం ఇక్కడ జగదీష్ మార్కెట్లో అయితే మొత్తం 100కు పైగా షాపులు ఉన్నాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో మనం గమనిస్తే 100కు పైగా షాపులు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో మొబైల్కి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు అంటే ఇటు యాక్సెసరీస్ కానీ అదేవిధంగా టెక్నికల్ కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రెండు మొత్తం కాంప్లెక్స్లో అయితే 2 ఫ్లోర్లలో కూడా గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో అయితే షాప్ నిర్వహిస్తున్నారు. మనం దీనికి ఆనుకొని కనుక పక్కనే గమనిస్తే మనకి ఇక్కడ అబిడ్స్ షాపింగ్ సెంటర్ కూడా గమనించవచ్చు. దీనికి ఆనుకొనే ఉండడం కారణంగా అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బోర్డు మీద మనం గమనించవచ్చు అబిడ్స్ షాపింగ్ సెంటర్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా కూడా మొబైల్ రిపేరింగ్ చేసేటువంటి స్థలమే. ఇటీవల మనం చూడవచ్చు గత 2 రోజుల క్రితం అయితే ఇటు సిసిఎస్ పోలీసులు రైడ్స్ నిర్వహించినటువంటి షాపులను మనం ఒకసారి గమనిద్దాం. ప్రస్తుతం మనం యూనిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో యూనిటీ బిల్డింగ్లో ఇటు ఆర్జీ మొబైల్స్ అనేటువంటి షాప్ను మనం గమనించవచ్చు. ఈ షాప్లోనే రైడ్స్ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు ఐఫోన్కు సంబంధించినటువంటి లోగో ఉన్నటువంటి ప్యానెల్స్ను కూడా ఇటైతే పోలీసులు సీజ్ చేయడంతో పాటు ఇటు యూనిటీ బిల్డింగ్ సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అదేవిధంగా అబిడ్స్ షాపింగ్ సెంటర్కు సంబంధించి అయితే మొత్తంగా 4 షాపులలో రైడ్స్ నిర్వహించినటువంటి పోలీసులు 5గురిపై కేసులు నమోదు చేయడం జరిగింది. వీటిని విలువను కనుక మనం గమనిస్తే ఐఫోన్కు సంబంధించినటువంటి ఏదైనా కూడా యాక్సెసరీస్ అయితే మనం ఐఫోన్ సంబంధించినటువంటి సెక్యూరిటీ సెంటర్ నుంచి సర్వీస్ సెంటర్ నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కానీ ఇక్కడ అబిడ్స్ షాపింగ్ సెంటర్లో ఉన్నటువంటి కొన్ని షాపులలో దొరికేటువంటి ఏదైతే యాక్సెసరీస్ ఉంటాయో వాటికి మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ 100 రూపాయలుగా ఉన్నటువంటి ఐఫోన్కు సంబంధించినటువంటి యాక్సెసరీస్ అదే మనకు ఒరిజినల్గా సర్వీస్ సెంటర్లోకి వెళ్ళినట్లయితే సుమారు 2000 వరకు కూడా దాని ధర ఉంటుంది. ఈ క్రమంలోనే పోలీసులు అయితే ఇటు ఐఫోన్కు సంబంధించినటువంటి సామాన్లన్నింటినీ కూడా యాక్సెసరీస్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి 5గురిపై కేసు నమోదు చేయడంతో పాటు అబిడ్స్ పోలీస్ స్టేషన్కి తరలించి అనంతరం వాళ్ళను కోర్టు కూడా తరలించడం జరిగింది. పోలీసులు రైడ్ చేసి 5గురిని అదుపులోకి తీసుకోవడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ రేడ్ జరిగింది జగదీష్ మార్కెట్ అనేసి అన్ని ప్రచారం చేస్తున్నారు కానీ ఇక్కడ జగదీష్ మార్కెట్ ఈ ఏరియా వస్తుంది. ఇక్కడ 2 మార్కెట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. అయితే రైడ్ జరిగింది పక్క మార్కెట్లో కానీ ఇక్కడ ప్రచారం చేసేది మాత్రం మొత్తం జగదీష్ మార్కెట్ అనేసి ఇక్కడ మొత్తము చెప్తున్నారు. కానీ యాక్చువల్గా అయితే జగదీష్ మార్కెట్లో ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు. జెన్యున్గానే సేల్ అవుతుంది. కానీ కొందరు ఉన్నారు 5% చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మార్కెట్లో అయితే లేరు. పక్క మార్కెట్లోనే ఉన్నారు. నేను జగదీష్ మార్కెట్ జనరల్ సెక్రటరీ ఉన్నా. యాక్చువల్లీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చేది మా జగదీష్ మార్కెట్లో ఎప్పుడు రాదు. ప్రాబ్లం వచ్చేది వేరే మార్కెట్లో వస్తుంది. అది ఉట్టిగానే జగదీష్ మార్కెట్ని బద్నాం చేస్తున్నారు. ఇక్కడ అబిడ్ షాపింగ్ సెంటర్ అని ఒక మార్కెట్ ఉంది, యూనిటీ బిల్డింగ్ కూడా ఇంకొక మార్కెట్ ఉంది. మన ప్రాబ్లం జరిగింది ఎప్పుడు జగదీష్ మార్కెట్లో కాదు. ఇక్కడ మొత్తం మ్యాక్సిమం పీపుల్ జెన్యున్ పార్ట్స్ అమ్ముతారు, జెన్యున్ ఫోన్స్ అమ్ముతారు. ఏం డూప్లికేట్ ఏం కాపీ అమ్మం. అది మీకు ఎప్పుడైనా కస్టమర్ కోసం వీఆర్ ఆల్వేస్ రెడీ టు సర్వ్. ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది కూడా కొంత కస్టమర్లు అయితే వాటిని గుర్తించి అనంతరం వాటిని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ఇటు పోలీసుతో పాటు మొబైల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ జగదీష్ మార్కెట్ పేరు మాత్రమే వినపడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనిటీ మార్కెట్ అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే అబిడ్ షాపింగ్ సెంటర్ వీటిలలో జరిగినటువంటి షాపుల్లో జరిగినటువంటి రైడ్స్లో మాత్రమే ఇక్కడ 4 షాపులను టార్గెట్గా చేసుకొని పోలీసులు నిర్వహించినటువంటి దాడుల్లో అయితే ఇటు ఐఫోన్కు సంబంధించినటువంటి సిలికాన్కు సంబంధించినటువంటి కవర్లతో కూడిన
పౌచెస్ దొరకడంతో వాటిని సీజ్ చేసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పటికైనా ప్రజలందరూ కూడా యాక్సెసరీస్ కొనుగోలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా వాటిపైన అవగాహన కలిగి ఉండాలి. కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదని అయితే ఇటు మొబైల్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.